Hello everyone, I am Dr. Sujita, Senior Homeopathy Consultant in Medinine Hospitals. చిన్న పిల్లలను తరచుగా వేధించే అనారోగ్య సమస్యలే టాన్సిలైటిస్ ఇంకా అడినాయిడ్స్. దీనివల్ల వీరికి తరచుగా జలుబు చేయడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అసలు టాన్సిల్స్ అంటే ఏంటి, అడినాయిడ్స్ అంటే ఏంటి? టాన్సిల్స్ ఇంకా అడినాయిడ్స్ అనేవి లింఫాయిడ్ కణజాలంతో ఏర్పడినటువంటి గ్రంథులు. ముఖ్యంగా ఈ టాన్సిల్స్ అనేవి గొంతులో ఇరువైపులా, అడినాయిడ్స్ ప్యాలెట్ వెనుక భాగంలో ఉంటాయి. శరీర వ్యాధి నిరోధక వ్యవస్థలో భాగమైనటువంటి ఈ గ్రంథులు మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లు ఏవైతే ముక్కు ద్వారా ఇంకా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయో వాటిని అడ్డుకొని మన శరీరం రోగాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి. ఇలా కాపాడే క్రమంలో అవి వాపు చెందడం, మళ్ళీ సాధారణ స్థితికి రావడం అనేది నార్మల్గా ఉంటుంది. కానీ కొంతమందిలో అవి కూడా ఇన్ఫెక్షన్కి గురవుతూ ప్రాబ్లమ్ని కలగజేస్తూ ఉంటాయి. ఈ టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ బాల్యంలో యాక్టివ్గా ఉండి 7 సంవత్సరాల వయసు దాటిన తర్వాత శుష్కించుకుపోతూ ఉంటాయి. అయితే ఇది యుక్త వయసు వారిలో పూర్తిగా అదృశ్యమవుతాయి. అయితే యుక్త వయసు దాటిన తర్వాత కూడా కొంతమందిలో యాక్టివ్గా ఉండి లక్షణాలను కలగజేస్తూ ఉంటాయి. టాన్సిల్స్ రావడానికి కారణం ఏంటి అంటే టాన్సిలైటిస్ సమస్య రావడానికి కారణాలు చూసుకున్నట్లయితే వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు, చల్లటి గాలి, చల్లటి పానీయాలు తీసుకోవడము, ఫ్లూ ఇంకా గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు, వంశ పారంపర్యత ఇవన్నీ కూడా టాన్సిలైటిస్ని కలగజేస్తూ ఉంటాయి. టాన్సిలైటిస్ సమస్య అనేటటువంటిది ఉన్నప్పుడు లక్షణాల పరంగా చూసుకున్నట్లయితే గొంతులో తీవ్రమైనటువంటి నొప్పి, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, దవడ ప్రాంతంలో వాపు అనేటటువంటిది ఉండడం, మింగడానికి ఇబ్బందితో పాటు గొంతు బొంగురుపోతూ ఉండడం, నోటి నుంచి దుర్వాసన, చెవి నొప్పి, తలనొప్పి, జ్వరం ఇంకా చలి, వికారం, వాంతులు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అసలు ఈ లక్షణాలు ఏర్పడడానికి కారణం చూసుకున్నట్లయితే బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపలికి ప్రవేశించినప్పుడు వాటిని ఆపే క్రమంలో టాన్సిల్స్ వాపు చెందడం అనేవి సాధారణంగా గమనించేటటువంటి ప్రక్రియ. తదుపరి అవి యథాస్థితికి చేరుకుంటూ ఉంటాయి. కొంతమందిలో ఇవి కూడా ఇన్ఫెక్షన్కి గురవడం వల్ల ఇవి ఎక్కువగా వాచిపోయి వాయుద్వారాలకు అడ్డుగా నిలిచి మనకి లక్షణాలను కలగజేస్తూ ఉంటాయి. అయితే ఈ టాన్సిల్స్ అనేవి వచ్చినప్పుడు మనకి గొంతులో మనం ఎగ్జామినేషన్ చేసుకొని చూసుకున్నట్లయితే గొంతు ఎర్రగా మారిపోయి టాన్సిల్స్ అనేవి వాచిపోయి కనబడుతూ ఉంటాయి. టాన్సిల్స్ పైన తెలుపు ఇంకా పసుపు వర్ణంలో మచ్చలు కూడా ఉంటాయి. అడినాయిడ్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇవి ముక్కులో మనకి ప్యాలెట్ వెనుక భాగంలో ఉండేటటువంటి గ్రంథులు కాబట్టి ఒకవేళ అడినాయిడ్స్లో కనుక వాపు అనేది వచ్చినట్లయితే ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడము, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో అడినాయిడ్స్ సమస్య ఉండేటటువంటి వారిలో పడుకున్నప్పుడు వీరిలో నిద్ర సరిగా పట్టకుండా తీవ్రమైనటువంటి రెస్ట్లెస్నెస్ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల తీవ్రంగా రెస్ట్లెస్గా అయిపోతూ ఉంటారు. అండ్ మధ్య మధ్యలో నిద్రలో నుంచి మెలకువ రావడం, స్లీప్ యాప్నియా అనేది ఉంటుంది. తీవ్రంగా గురక అంటే నార్మల్గా పెద్ద వయసు వారిలో ఉంటుంది గురక అనుకుంటాము. చిన్నపిల్లల్లో కూడా అడినాయిడ్స్ వాపు చెంది ఉండడం వల్ల వాయుద్వారాలు మనకి గాలి తీసుకునేటప్పుడు మనకి ఈ గాలి వెళ్ళే మార్గము ముక్కు నుండి మనకి గొంతులోకి వాయుద్వారాలకి ఉంటుంది కాబట్టి ఈ మార్గం ఇరుకుగా మారిపోయి గురక లాంటి శబ్దం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. టాన్సిలైటిస్ ఇంకా అడినాయిడ్స్ సమస్య ఉన్నప్పుడు శస్త్రచికిత్స మాత్రమే పరిష్కారం అని చాలా మందిలో అపోహ అనేటటువంటిది ఉంది. శస్త్రచికిత్స టాన్సిల్స్, అడినాయిడ్స్కి పరిష్కారం కానే కాదు. ఇవి లింఫాయిడ్ కణజాలంతో ఏర్పడిన గ్రంథులు. బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ బారి నుంచి మన శరీరాన్ని కాపాడేటటువంటి గ్రంథులు. ఎప్పుడైతే వీటిని అనవసరంగా మనం తొలగించుకుంటామో తదుపరి ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి, లంగ్స్కి వెళ్ళి బ్రాంకైటిస్ ఇంకా ఆస్తమా సమస్యలతో బాధపడేటటువంటి ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇవి జనరల్గా ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇంకా కొంచెం వాపు చెందడము, నార్మల్ స్థితికి రావడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇవి కూడా ఇన్ఫెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఎలర్జిక్ రెస్పాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం, ఇమ్యూనిటీ అనేది లోగా ఉండడం, లేక బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ స్ట్రాంగ్గా ఉండడం. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఈ టాన్సిల్స్ ఇంకా అడినాయిడ్స్ వాపు చెంది యథాస్థితికి రాకుండా ఉండి ఇలాంటి లక్షణాలను కలగజేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో శస్త్రచికిత్సలు కాకుండా ఇమ్యూనిటీని పెంచే విధంగా, ఎలర్జిక్ రెస్పాన్స్ని తగ్గించేటటువంటి విధంగా, బయట నుంచి ఎంత స్ట్రాంగ్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ పిల్లలు తట్టుకునేటటువంటి విధంగా ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి మెడిసిన్స్ కావాలి. తప్పకుండా హోమియోలో ఉండేటటువంటి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి అడినాయిడ్స్ ఇంకా టాన్సిలైటిస్ సమస్యతో బాధపడేటటువంటి పిల్లలకి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా పూర్తి పరిష్కారాన్ని ఇచ్చే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది హోమియోలో అందుబాటులో ఉంది.
టాన్సిలైటిస్ ఇంకా ఎడినాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మెడినైన్ హాస్పిటల్స్లో ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.